ఎంకి ప్రేమ కథ. కథారచన కథాపఠనం నీరజ హరిప్రభల. వినండి. మామా, ఇవాళ నీవు సంద్రానికి ఏటకి వెళ్ళొద్దు మామా. అదేదో తుఫానంట, చాలా పెద్దదంట. నాకు చాలా భయంగా ఉంది, వెళ్ళొద్దు అంది ఎంకి తన మామ నాయుడితో. అది కాదే ఎంకి, ఆడికి వెళ్ళకపోతే మన కడుపులు ఎలా నిండుతాయో చెప్పు. అయినా ఇలాంటివన్నీ మనకు కొత్త కాదు కదటే. ఆ గంగమ్మ తల్లి చల్లని తల్లి. నాకేం కాదు, ఇలాంటి భయాలు ఎట్టుకోవక. ముందు కూడెట్టు, తిని బేగి వెళ్ళొస్తా అన్నాడు నాయుడు. ఎంకి లేచి వెళ్ళి కంచంలో తన మామకు బువ్వ పెట్టింది. అంత క్రితమే తను చేసిన తన మామకి ఇష్టమైన ఏడి చేపల కూరను కొసరి కొసరి ప్రేమతో వడ్డించింది. నాయుడు ఆవగా తింటూ మధ్య మధ్యలో కొన్ని ముద్దలను ఎంకి నోట్లో పెట్టాడు. డేగిసాలు నాకు కూర ఉంది మావా, ముందు నువ్వు తిను. మళ్ళీ ఏడన్నా కడుపు కాలితే తినేందుకు నీకు బువ్వేది? అసలే నీవు ఆకలి కాగలేవు, కడుపు నిండా తిను మావా ప్రేమగా అంటూ తన మామ నోటిలో మరికొన్ని ముద్దలు పెట్టింది ఎంకి. బ్రేవుమంటూ త్రేంచి లేచి నీళ్ళ తొట్టి కాడికెళ్ళి తన చేయి కడుక్కున్నాడు నాయుడు. ఆ తడిసేయిని ప్రక్కనే నుంచున్న ఎంకి చీర కొంగుకు తుడిచాడు. నవ్వుతూ తన మామ దగ్గరకు మరింత జరిగింది ఎంకి. ప్రేమతో తన భార్యను దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు నాయుడు. తన మామ కౌగిలిలో గువ్వలా ఒదిగిపోయింది ఎంకి. కాసేపు అయ్యాక నాయుడు బయలుదేరబోతుంటే, మరోమారు ఆలోచించు మామ, నాకేటో గుబులుగా ఉంది. ఇవాళ లేచిన కాడి నుంచి నా మనసులో లేదు మామ అంది గోముగా ఎంకి. ఇదిగో ఎంకి, ఇంకో మాలు చెప్తున్నా, నాకేం కాదే, నా మాట వినవే. నా ముద్దులు ఎంకి గదు, నా ఇంటి లక్ష్మి. ఏది కిలకిలా నవ్వవే, నీ నవ్వు చాలా బాగుంటుందే. పెళ్ళాం నవ్వుతూ తన మగడిని బయటికి పంపితే అంతా శుభమేనట. ఎన్ని కట్టాలొచ్చినా సల్లంగా తిరిగొస్తాడట. మొన్న మన ఊరి గుళ్ళో పంతులు గారు చెప్పారు కదటే. ఏది నవ్వు అన్నాడు నాయుడు. కిలకిలా నవ్వింది ఎంకి. నీ నవ్వుతో ఆ చంద్రుడికి ఎన్నెలంతా ఇయాల ఇప్పుడే మన ఇంట్లో తొంగున్నట్టుంది ఎంకి. ఎంత చక్కగా ముద్దొస్తున్నావో నా ముద్దులు ఎంకి అన్నాడు నాయుడు ఎంకిని దగ్గరికి తీసుకుని. చాలే మామ, నీవెప్పుడు ఇలాగే పొగుడుతావు. నీవు ఇట్లా కబుర్లాడుతూ కూర్చుంటే ఎట్టో ఆ పొద్దు చూస్తూ ఊరుకోదుగా, బేగినే వెళ్ళిపోద్ది. పొద్దు పోకముందే ఇంటికి రా మామ అంది ఎంకి. సరే లేవే, నీ మాట ఎప్పుడు కాదన్నాను అంటూ బయలుదేరాడు నాయుడు. నేను కూడా నావదాకా వస్తా మామ, నీ నావ వెళ్ళేదాకా చూసి మళ్ళీ తిరిగి వచ్చేస్తా మామ అంది ఎంకి. సరే అన్నాడు నాయుడు. ఇద్దరు సంద్రం దాకా బయలుదేరి వెళ్ళారు. నాయుడు సంద్రానికి దండం పెట్టి సంద్రంలోకి దిగాడు. తన నావకు తెరసెల్లా కట్టి నావను నడుపుతూ బయలుదేరాడు. ఎంకి తన కనుచూపు మేర తన మావ కనపడేదాకా చెయ్యూపుతో నిలబడి అతను వెళ్ళగానే ఇంటికి వచ్చింది. కానీ ఇల్లంతా బోసిపోయింది. తన మనసులాగా అనుకుంది. తుఫాన్ అంటున్నారు అందరూ, తన మామ ఎలా వస్తాడో ఏమో, వద్దంటే వినడాయే నా ముద్దుల మగుడు అనుకుంది ఎంకి. నా మామకి నేనంటే ఎంత ప్రేమో, నా మామ నా మగుడుగా దొరకటం నా అదృష్టం అని తన మామను తలుచుకుంటూ మురిపెంగా అనుకుంది ఎంకి. చూస్తుండగానే పొద్దుగూకింది. బయట బాగా ఎదురుగాలులు వీస్తున్నాయి. అవి అంతకంతకు ఎక్కువ అవుతోంది. తన మామ కోసం వాకిలి కాడ ఎదురు చూస్తోంది ఎంకి. అర్ధరాత్రి అయినా ఇంకా తన మామ జాడ కానరావట్లేదు. చూసి చూసి కళ్ళు కాయలు కాసేలా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని గుమ్మం కాడ ఎదురు చూస్తున్న ఎంకి కళ్ళు మూతలు పడ్డాయి. చాలాసేపటికి చుట్టుప్రక్కల వెలుతురికి త్రుళ్ళిపడి కళ్ళు తెరిచింది ఎంకి. తెల్లారిందని గ్రహించింది. తుఫాను సద్దుమణిగిందేమో. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. తన మామ కోసం ఇల్లంతా వెతికింది. ఏడుస్తూ సంద్రం కాడికి బయలుదేరి వెళ్ళింది. గంగమ్మ తల్లి, నా మామను చల్లంగా చూడు, నా మామని నాకు దక్కించు. నా మామ లేందే నా బతుకు లేదు. నా మామ చాలా మంచోడు తల్లి, నా మామను నాకు ఇప్పించు తల్లి అని బోరున ఏడుస్తూ ఆ తల్లికి దండం పెట్టింది ఎంకి. అలా చాలాసేపు ఆ ఒడ్డున తిండి తిప్పలు లేకుండా తన మామ కోసం ఎదురు చూస్తున్నది ఎంకి. కాసేపటి తర్వాత సముద్రుడు కరుణించినట్లుగా అల్లంత దూరంలో నావ కనిపిస్తోంది. ఎంకి కళ్ళు మెరిశాయి. తన మామ వచ్చేస్తున్నాడని దిగాలున లేచి నుంచుంది. మామో మామ బేగిరా అని చెయ్యూపుతోంది.
ఇంక కాసేపటికి నావ ఒడ్డును సమీపించింది. నావను లంగరికేసి కట్టి అందులోంచి దిగిన తన మావను చూసి హత్తుకుని ఏడ్చింది ఎంకి. నీకోసం రాత్రంతా ఎదురు చూస్తూ ఎంత దిగులు పడ్డానో తెలుసా మామ? నా మాంగళ్యం గట్టిది కాబట్టి నీవు సల్లంగా వచ్చావు, నీకేం కాలేదు కదా అంది తన మామ శంపలను నుదుటిని చేతితో ప్రేమగా తడుముతూ ఎంకి. నీ ప్రేమ, ఆ గంగమ్మ తల్లి దయ ఉన్నంతకాలం నాకేం కాదే. ఇంటికి పోదాం పదా. చూడు నీ కళ్ళు ఎలా ఎర్రబడ్డాయో, తోటకూర కాడలాగా నీ మొహం చూడు ఎలా వాడిపోయిందో అన్నాడు నాయుడు తన ఎంకిని ప్రేమగా దగ్గరికి తీసుకుని. ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. ఎంకి తన మామకు కమ్మని బువ్వ వండి పెట్టగా ఇద్దరు తృప్తిగా తిన్నారు. కాసేపు ప్రేమగా కబుర్లు చెప్పుకుని పడుకుని హాయిగా నిద్రపోయారు. సమాప్తం. మరిన్ని మంచి తెలుగు కథలకు మనతెలుగుకథలు.com వెబ్సైట్ విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.